హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మనం ఒక చక్కని నీతి కథ విందాం. ఓకేనా? అనగనగనగనగనగా ఒక అందమైన చిట్టడవి. ఆ అడవిలో ఒక పులి ఉంది. అది ఒకరోజు ఆహారం తింటుంటే నోట్లో ఒక ఎముక గుచ్చుకుంది. పళ్ళల్లో ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నం చేసినా ఆ ఎముక బయటికి రాలేదు. ఇంకప్పటి నుంచి ఆహారం తినలేక బలహీనపడిపోయింది పులి. ఈ పరిస్థితిని గమనించి ఒక వడ్రంగి పిట్ట ఆ పులికి సాయం చేద్దామనుకుంది. పులి దగ్గరగా వచ్చి, నీ నోట్లో ఉన్న ఎముక తీసేసి నీకు నేను సాయం చేస్తా, కానీ నువ్వు సంపాదించి తినే ఆహారంలో కొంచెం వాటా నాకు ఇవ్వు అంది. పులి సరే అంది. అయితే నోరు తెరువు అంది వడ్రంగి పిట్ట. పులి ఆ నోరు తెరిచింది. అప్పుడు ఈ వడ్రంగి పిట్ట ముక్కు పొడుగ్గా ఉంటది కదా, ఎంత ఒడుపుగా ఆ ఎముకని బయటికి లాగి పులికి ఆ నొప్పి బాధ అనుభవిస్తోంది కదా, ఆ బాధ నుంచి దాన్ని విముక్తి చేసింది. ఆకలితో చనిపోకుండా కాపాడింది ఒక రకంగా ఆ వడ్రంగి పిట్ట ఆ పులిని. ఆ తర్వాత కొంచెంసేపు అయ్యాక ఏదోలా కొంచెం బలం తెచ్చుకొని ఓపిక తెచ్చుకుంది పులి. ఒక జింకని వేటాడి తింటోంది. వడ్రంగి పిట్ట వచ్చింది. తన వాటా ఆహారం ఇమ్మని అడిగింది. ఏంటి, నీకు ఇప్పుడు నేను నా ఆహారంలో వాటా ఇవ్వాలా? నేను అసలు నీకెంత మేలు చేశానో తెలుసా? నువ్వు నా నోట్లో దూరినప్పుడు ఆ అమ్మని నిన్ను తినేయకుండా వదిలిపెట్టాను. అది నేను నీకు చేసిన మేలే కదా. పో వెళ్ళిపో, వాటా లేదు ఏమీ లేదు అని చెప్పి కళ్ళెర్ర చేసి గాండ్రించింది పులి. అంతే, వడ్రంగి పెట్టెకి భలే కోపం వచ్చింది. నేను సాయం చేశాను కదా, ఈ పులి నన్ను మోసం చేసింది అని పగ తీర్చుకోవడానికి సమయం కోసం వేచి చూస్తోంది వడ్రంగి పిట్ట. పులి శుభ్రంగా తినేసింది కదా, బొజ్జుంది. ఇప్పుడే ఈ పులికి బుద్ధి చెప్తా అని వడ్రంగి పిట్ట అనుకుంది. అందుకని దగ్గరగా వెళ్ళి పడుకుంది కదా, ఇప్పుడు భయం లేదనమాట. ఆ వడ్రంగి పిట్ట పులి కన్ను మీద పట్టని పొడిచింది. ఆ సూది ముక్కు, పొడవాటి ముక్కు పొడిచేటప్పటికి ఆ కన్ను రంధ్రం పడిపోయి బ్లడ్ అది వచ్చేసి విపరీతమైన గాయమయ్యి ఆ పులి నడుస్తూనే ఉన్నదనమాట. బాధతోటి విలువలాడిపోతుంది అనమాట. అప్పుడు వడ్రంగి పిట్ట వచ్చి కొంచెం దూరంగానే ఉంచుంది ఈసారి, ఎందుకైనా మంచిదని. ఎందుకంటే పులి క్రూర జంతువు కదా, అది దాని పద్ధతి మారదు. అందుకని జాగ్రత్త పడుతూ, నేను చేసిన సహాయాన్ని మరిచిపోయావు, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు, నీకు ఇదే తగిన శాస్తి అంటూ రివ్వున ఎగిరిపోయింది వడ్రంగి పిట్ట. సో ఈ కథలో నీతి ఏమిటంటే, మనకి సాయం చేసిన వాళ్ళని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. వారిని ఎప్పుడూ అవమానకరంగా మాట్లాడకూడదు, నిందించకూడదు. మనకు సాయం చేశారు, వాళ్ళు మంచి మనసు కలవాళ్ళ కింద లెక్క కదా. అందుకని వీలైతే మనం కూడా తగినంత సాయం అవసరమైన సమయంలో వాళ్ళకి అందివ్వాలి. ఇదర్రా నీతి. ఈ కథ బాగుందా? అందరికీ వినండి, వినిపించండి, షేర్ చేయండి, లైక్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.